సో ఇది మనము ఆర్గానిక్ ఫార్మింగ్లో బ్రింజాల్ మరియు టొమాటో ఆనియన్ కల్టివేట్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా మనకు మేజర్గా బ్రింజాల్లో వచ్చే వంకాయలో వచ్చే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి షూట్ అండ్ ఫ్రూట్ బోరర్. ఇది కాండం మరియు కాయ తొలుచు పురుగు. మనకు వంకాయలు తీసుకునేటప్పుడు ప్రతి దాంట్లో మనకు రంధ్రాలు కనిపిస్తుంటాయి. సో ఈ ఒక్కసారి ఈ పురుగు ఆశించినట్లయితే దీన్ని నివారించడం చాలా కష్టం అవుతుంది. సో దీన్ని ఇనిషియల్గా మనము నియంత్రించడానికి ఫిర్నోమ్ ట్రాప్స్ మనం వాడతాము. సో వీటిని లింగాకర్షణ బుట్టలు అంటాము. మనం జస్ట్ ఓన్లీ ఒక 2 days అయింది పెట్టి. సో ఈ ఏరియాలో మనకు ఫిర్నోమ్ ట్రాప్స్లో పడ్డ పురుగులు మనం చూడొచ్చు. సో ఇది షూట్ అండ్ ఫ్రూట్ బోరర్ యొక్క మొగ పురుగులు. అంటే ఈ లింగాకర్షణ బుట్టల్లో ఆడ పురుగు వాసన ఉంటుంది కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న ఏవైతే ఫ్రూట్ అండ్ షూట్ బోరర్ మన చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో తిరుగుతున్నప్పుడు అక్కడున్న మొగ పురుగులను ఈ ఫిర్నోమ్ ట్రాప్ ఈ లింగాకర్షణ బుట్టలు అట్రాక్ట్ చేసి వాటిని ఈ బుట్టలో పడేయడం జరుగుతుంది. సో ఈ బుట్టలో పడ్డ వాటిని మనం చంపేయాలి, లేదంటే అవే ఆటోమేటిక్గా చనిపోతాయి. ఇలా చేయడం వల్ల మనము ఆడ పురుగు యొక్క ఉత్పత్తిని నివారించవచ్చు. అది వాటి యొక్క గుడ్లను పెట్టకుండా మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క పురుగు సుమారు 200 నుంచి 300 గుడ్లు పెడుతుంది. కాబట్టి మనం ఇనిషియల్ స్టేజ్లోనే ఈ ఫిర్నోమ్ ట్రాప్స్ ద్వారా దీన్ని మనం కట్టడి చేస్తున్నాం.